యాదగిరిగుట్ట మున్సిపాలిటీలపై అధికారులతో ప్రభుత్వ వైపు బీర్లయ్య రివ్యూ సమావేశం నిర్మించారు. యాదగిరిగుట్ట, ఆలేరు మున్సిపాలిటీలలో గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. యాదగిరిగుట్ట అభివృద్ధి జరిగిందని మాజీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారు, కానీ మున్సిపాలిటీ కోసం స్వంత భవనాలు నిర్మించలేదని మండిపడ్డారు. ఎలక్షన్ ముందు ఆలేరుకు 15 కోట్లు, యాదగిరిగుట్టకు 25 కోట్ల రూపాయలు కేటాయించి పేపర్పై సంతకం చేసి గాలికి వదిలేశారని బీర్లయ్య ఆరోపించారు. యాదగిరిగుట్ట పైకి ఆటోలు వెళ్లేలా చర్యలు చేపడుతున్నామన్నారు. అయితే యాదగిరిగుట్ట, ఆలేరు మున్సిపాలిటీలలో నిధుల కొరత చాలా ఉందని తెలిపారు. ఆలేరును మున్సిపల్ చేసిన తర్వాత ఏ రకంగా వీటికి నిధులు ఇవ్వకుండా, ఇక్కడ గుట్టకొచ్చే నిధులను కూడా పూర్తిగా రానివ్వకుండా, ఇక్కడ యాదగిరిగుట్టలో వైటీడీ అని చెప్పి ఒకటి కొత్తగా సృష్టించి ఆ వైటీడీ ద్వారా యాదగిరిగుట్ట పట్టణం అభివృద్ధి చెందాలి, కానీ దాని ద్వారా పూర్తిగా కొండ కింద ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు అశుభ్రంగా డెవలప్మెంట్ నోచుకోకుండా ఏ ఒక్క ట్యాక్స్ కట్టినా ఇక్కడ సుమారు 7 గ్రామాలు గుట్టతో సహా 7 గ్రామాలు నిధులు మొత్తం వైటీడీ పోతున్నాయి. మరి ఇక్కడ గ్రామాలలో ముఖ్యంగా గుట్ట టౌన్ పట్టణంలో జరగబోయే కార్యక్రమం మీద రివ్యూ మీటింగ్ ఏర్పాటు జరిగింది. గౌరవ మున్సిపల్ చైర్మన్లు